సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అంగవైకల్యం ఆయన ఆత్మవిశ్వాసానికి అడ్డు కాలేదు. తాను ఏమీ చేయలేను అని నిస్సహాయపడకుండా తను ఏదైనా సాధించి సొసైటీలో తనకంటూ ఒక గౌరవం కావాలంటూ కూడా ఆ కుర్రోడైతే తప్పిస్తున్నాడు. తనకు ఉన్న ఈ అంగవైకల్యంతో తను ఏమీ చేయలేను అనుకోకుండా తనకు వచ్చిన టాలెంట్ని అయితే మాత్రం చూపించుకుంటూ తను అయితే జీవనాన్ని సాగించాలనుకుంటున్నాడు. తనకి కాస్త సపోర్ట్ చేస్తే చాలు, తను కూడా 10 మందికి ఉపాధి కల్పిస్తాను. కాస్త దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ కూడా ఎవరైనా మాకు కొంచెం సపోర్ట్ చేయాలని ఆ కుర్రాడైతే వేడుకుంటున్నాడు. నాకు ఇంకేం అవసరం, డబ్బులకి ఇప్పుడేం అవసరం. నాకు నా టాలెంట్ ఉండి ఒక డ్రోన్ వేస్తే చాలని, అంటే ఇంకా మా కుటుంబాన్ని పోషించుకోగలను. ఇప్పుడు దీనిపైన ఎక్కువ పదే ఉన్నా, నాకు ఇంకే స్కిల్ రాదు. సో ఒక యువకుడు, అది కూడా వైజాగ్ నుంచి కార్తీక్, ఒక వారం రోజుల్లో ఉన్న సక్సెస్ స్టోరీ ఇది. అందుకే ఇక్కడ మీకు డ్రోన్ కనపడుతోంది, ఆ ముందు స్వీట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మేమంతా చాలా హ్యాపీగా కనిపిస్తున్నాం. కార్తీక్ గురించి మీ అందరికీ తెలుసు. వారం క్రితం ఐ డ్రీమ్లో ఒక స్టోరీ అయితే మేము ప్లే చేసాం. ఆ యువకుడు ఒకవైపు పేదరికం, మరొక వైపు సహాయం చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరూ లేని పరిస్థితి. నాన్న చనిపోయారు, అమ్మమ్మ కార్తీక్ మాత్రమే ఉంటున్నారు. అయితే 9 నెలల వయసు ఉన్నప్పుడు వైద్యం వికటించడంతో తన కుడి చెయ్యి పూర్తిగా పనిచేయడం మానేసింది. కుడి కాలు కూడా కాస్త ట్రబుల్గా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో కూడా తను చదువు మీద చాలా ఇంట్రెస్ట్తో ఇంటర్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఏదైనా జాబ్ చేసి అమ్మమ్మని తనను కూడా ఒకరికొకరు సపోర్ట్గా పోషించుకుందాము అంటే తన హెల్త్ సహకరించలేనటువంటి పరిస్థితి. అంతే, ఐ డ్రీమ్ని అప్రోచ్ అయ్యాడు కార్తీక్. ఈరోజు 1 వీక్లో ఈ సూపర్ సక్సెస్ మనం చూస్తూ ఉన్నాం. సో ప్రతి ఒక్కరికి తను రిక్వెస్ట్ చేశాడు మన వీడియోలో, నాకెవరు డబ్బులు ఇవ్వద్దు, కానీ నేనైతే డ్రోన్ ఫ్లై చేయటం నేర్చుకున్నాను. ఏవైనా ఈవెంట్స్ వస్తే చేయటానికి కూడా నాకు ఆ స్కిల్, టాలెంట్ ఉంది. కాకపోతే డ్రోన్ కొనుక్కోవటానికి నా దగ్గర అంత స్తోమత లేదు, పేదరికం తప్ప అని తన మాటలతో ఎంతో జెన్యున్గా చెప్పాడు. మన ఐ డ్రీమ్లో ఎంతోమంది మంచి హృదయంతో స్పందించి ముందుకు వచ్చి నువ్వు డ్రోన్ కొనుక్కో అని, ఒక్కొక్కరైతే మేమే డ్రోన్ కొనిస్తామని. కానీ ఈ మంచి కార్యక్రమంలో, ఈ మంచి సహాయంలో చాలామంది హ్యాండ్ ఉండాలని దేవుడు రాసి పెట్టాడేమో. ఒక్కొక్కరు ఇచ్చిన చిన్న సాయం ఈరోజు ఒక పెద్ద అచీవ్మెంట్, ఒక అబ్బాయి జీవితాన్ని నిలబెట్టింది. అందుకే ఇది సక్సెస్ స్టోరీ అయింది వితిన్ 1 వీక్. సో చాలా హ్యాపీగా అనిపిస్తోందా? సో రియల్లీ ఒకసారి బిగ్ క్లాప్. యాక్చువల్గా సాయం అనేది ఏ స్థాయిలో ఉంటుందో మనం చెప్పలేం, కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక రూపాయి సాయం కూడా ఒకరికి వెలుగునిస్తుంది, వాళ్ళ జీవితాన్ని నిలబెడుతుంది అంటే ఇదే అది. ఎందుకంటే చాలామంది 100, 200, 1000, 10,000 అని కాదు, మా వంతు కార్తీక్కి అని చాలామంది ఫోన్పే చేశారు. తన అకౌంట్ నెంబర్ ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో మనం ఐ డ్రీమ్ స్క్రీన్ పైన స్టోరీ ప్లే అవుతున్నంతసేపు పెట్టాం. స్టిల్ ఇప్పటికీ కార్తీక్ మేము మీకు డబ్బులు పంపిస్తాం, డ్రోన్ కొనుక్కోను అన్న అంటే, వద్దు మేడం, నాకు డ్రోన్ వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఐ డ్రీమ్లో నేను సక్సెస్గా డ్రోన్ కొనుక్కున్న విజువల్స్ కూడా పెడుతున్నాను, థ్యాంక్ యూ మేడం అని చాలా జెన్యున్గా కాల్స్కి రిప్లై ఇస్తున్నాడు. అది ఇంకా బాగా నచ్చింది. ఎందుకంటే సరే సాయం చేసేవాళ్ళు ఉన్నారు కదా, వస్తే రాని మనం ఇంకా పొందుతూనే ఉందాం సాయం అని కాకుండా, తను ఏది కావాలనుకున్నాడో అది తను అచీవ్ అయిన తర్వాత ఇక నాకు అది వద్దు, మీరు డబ్బుల రూపైనా హెల్ప్ చేయొద్దు, కానీ ఏవైనా ఈవెంట్లు ఇచ్చి నాకు ఎంకరేజ్ చేస్తే నాకున్నటువంటి స్కిల్ ద్వారా నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను, నా కాళ్ళపైన నేను నిలబడతాను అంటున్నాడు. సో ఇక్కడ ఒక్కొక్కరికి కూడా కార్తీక్ విషయం తెలియగానే కన్నీళ్లు పెట్టుకున్నారు చాలామంది. ఈ రోజుల్లో అన్ని పని చేసినా కూడా పని చేయడానికి బద్ధకస్తులు చాలామంది కనపడుతున్నారు. జులైగా తిరుగుతూ టైం వేస్ట్ చేస్తున్నారు. ఈవెన్ పేరెంట్స్ చెప్పు చేతుల్లో కూడా ఉండకుండా, వాళ్ళ కంట్రోల్లో కూడా ఉండకుండా అవుట్ ఆఫ్ కంట్రోల్లో జులైగా తిరుగుతూ ఆకతాయితనంతో ఉంటుంటే, ఇప్పుడు ఒక తండ్రి లేని కుర్రాడు అమ్మమ్మని చూసుకునే బాధ్యత నాపైనే ఉంది, కానీ నా హెల్త్ చూస్తే ఇలా ఉంది అంటూ ఐ డ్రీమ్ స్క్రీన్ పైన మీ అందరికీ తన బాధను షేర్ చేసుకున్నాడు. అంతే, మీరందరూ మంచి హృదయంతో స్పందించి కార్తీక్ జీవితాన్ని నిలబెట్టినందుకు ఒకసారి మనందరం బిగ్ థ్యాంక్స్ చెప్దామా మన వ్యూవర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ కార్తీక్, ఏమంటావు, ఎలా ఉంది హ్యాపీనెస్? చెప్పుకోలేనంత హ్యాపీగా ఉంది. చెప్పుకోలేనంత హ్యాపీగా ఉందా?
ఓకే, నీలో జెన్యున్ ఏంటి నచ్చిందంటే ఇప్పుడు కాల్స్ వస్తున్నాయి. కార్తీక్ ఐ డ్రీమ్లోని నీ వీడియో చూసాము, నీకు డబ్బులు పంపించాలనుకుంటున్నామంటే వద్దు మేడం అని చాలా తొందరగా చెప్పేస్తున్నాడు. ఎందుకు వద్దు అంటున్నామంటే ఆల్రెడీ డ్రోన్ కొనేసుకున్నానండి, నాకు వద్దు, ఈవెంట్స్ ఉంటే చెప్పండి లోకల్గా అని చెప్తున్నాడు. సో దానికోసం నీకు క్లాప్. ఓకేనా, సూపర్ కదా. చెప్పు ఏంటి సంగతులు. ఇప్పుడు అసలు ముందు డ్రోన్ ఓపెన్ చేద్దాం ముందు, ఓకేనా, తర్వాత మాట్లాడుకుందాం. రైట్, డ్రోన్ ఓపెన్ చేసి. చాలా హ్యాపీ అనిపించింది. సో మా యాంకర్ ప్రశాంత్ కార్తిక్ ఎన్ని బాధలు పడుతున్నాడు, తన టాలెంట్ ఏంటి, తను ఏమి హెల్ప్ కోరుతున్నాడు మన ఇంటర్వ్యూ ద్వారా అని ఒక వీడియో ద్వారా చూపించడంతో వితిన్ వారం రోజుల్లో ఎంతోమంది రెస్పాండ్ అయ్యి పంపించినటువంటి డబ్బులతో డ్రోన్ కాస్ట్ ఎంత? 1,35,000 మేడం. ఎస్, 1,35,000, 1,35,000 రూపాయలు వారం రోజుల్లోనే టూ ఎర్లీగా తనకి హెల్ప్ రావడం వల్ల తను అనుకున్న డ్రీమ్ నెరవేరిపోయింది. సో డ్రోన్ కొనుక్కోవాలంటే కొన్ని కామెంట్స్ కూడా చూశాను నేను, డ్రోన్ కొనుక్కోవాలంటే చిన్న కోరిక ఏమీ లేదు నాన్న, నీది పెద్ద కోరిక అన్న వాళ్ళు ఉన్నారు. బట్ ఒక్కరికి సాయం చేయాలంటే ఇది పెద్దదైపోతుంది, కానీ నలుగురు సాయం చేస్తే చాలా చిన్న విషయం ఒక జీవితాన్ని నిలబెట్టడం అని ప్రూవ్ చేసిన మీ అందరికీ చాలా బిగ్ థ్యాంక్స్ చెప్తూనే ఉన్నాం. సో ఇప్పుడు డ్రోన్ ఓపెన్ చేస్తున్నాడు కార్తీక్, ఏమనిపిస్తోంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. నాకు సాయం చేసే అందరికీ చాలా థ్యాంక్స్. ఎస్, ఒకవేళ కాల్ చేశారు కదా నీకు? అవును మేడం. సో ఎందుకు ఇంకా హెల్ప్ వద్దంటున్నావు? వద్దు మేడం, నాకు డ్రోన్ వరకు వచ్చింది కదా చాలు. వచ్చేసింది. ఇప్పుడు నాకు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు హెల్ప్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. నేను ఇప్పుడు ఎవరికైనా హెల్ప్ కానీ నేను చేస్తాను, నాకు కాల్ చేస్తే నేను ఎలాగైనా చేస్తాను. ఎస్, ఇప్పుడు ఒకప్పుడు హెల్ప్ కోరిన కార్తీక్ ఇప్పుడు నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఒకవేళ ఎవరికైనా డ్రోన్ నీడ్ అయితే కనుక వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకోకుండా నేను వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి సో నేను తిరిగి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్తున్నాడు. నిజానికి ఒకవైపు పేదరికం, మరొక వైపు అంగవైకల్యం, ఈ రెండు కూడా తల వంచేసాయి ఈ అబ్బాయి ఆత్మవిశ్వాసం ఉంది అని చెప్పడానికి ఎలాంటి డౌట్ లేదు. సో యువసేవ నుంచి మనకి హరి గారు ఉన్నారు. చాలామందిని ఇప్పటికీ కూడా ఎక్కడైనా ఒక పిల్లాడికి కానీ ఒక పాపకు కానీ లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళకి కూడా ఏదైనా వాళ్ళు కష్టంలో ఉన్నారంటే ఇమ్మీడియట్గా కాల్ చేసేసి మేడం పలానా అబ్బాయి పలానా ట్రబుల్లో ఉన్నాడు, ఆ అబ్బాయికి అసలు హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు, నేను ముందుకు వెళ్తున్నాను, నాకు మీ సపోర్ట్ కావాలంటాడు. సో ఇక్కడ కార్తిక్ స్టోరీ, ఇక్కడ మా సాయి స్టోరీ. సాయి గురించి మీ అందరికీ తెలుసు, నాన్న చనిపోయారు, అమ్మ పూర్తిగా జబ్బు చేసి మంచం పట్టింది. అసలు కనీసం ఆమె గుర్తించలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఆమె వంటలు చేస్తూ ఉంటారు, కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. కాకపోతే ఆమెకు ఆ వంట చేసే సందర్భంలో వేడి నూనె ఒంటిపై పడిపోవడంతో ఆమె బర్నింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండటం, ఆ తర్వాత సాయికి ఈ కాళ్ళు చూస్తున్నారుగా మీకు వేళ్ళు కూడా ఉండవు, తను ఒక కరెంటు షాక్ ప్రమాదంలో పూర్తిగా ఇలా అంగవైకల్యం వచ్చింది. కానీ అమ్మకు అలా చేసిన అమ్మ అలా మంచాన పట్టినా కూడా ఏమి చేయలేని పరిస్థితి, వాడే వండి ఏదో కొంత వాళ్ళ అమ్మకి చూసుకునేవాడు. ఆమె అలా అలా మంచం పట్టే చనిపోయింది. ఆ తర్వాత కూడా యువసేవ నుంచి హరి గారు నాకు కాల్ చేసినప్పుడు తినకి కావాల్సిన నీడ్స్ ఇచ్చాం, షాపింగ్ చేసాం, SOS భీమిలిలో చేర్పించి ఇప్పుడు బాగా చదువుకున్నాడు. అవునా సాయి? అవునక్క. ఎస్, ఇక్కడ సాయి సక్సెస్ స్టోరీ అండ్ కార్తిక్ సక్సెస్ స్టోరీ ఇన్ వన్ వీడియో అన్నమాట. చాలా హ్యాపీ అనిపిస్తోంది. సో మన చేతిలో ఎవరికైనా సాయం చేయడానికి లక్షలు డబ్బు అవసరం లేదు, కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక మాట అవతల వారికి ఎంతో ధైర్యం ఇస్తుంది, ముందుకు నడిపిస్తుంది అనటంలో ఎలాంటి డౌట్ లేదు. ఒకసారి యువసేవ హరి గారితో కూడా మాట్లాడదాం డ్రోన్ ఓపెన్ చేస్తూ ఉండగానే. రైట్ హరి గారు, ఏమనిపిస్తోంది? రియలీ వెరీ హ్యాపీ మేడం. సో ఎప్పుడైనా అంటే మనమైనా ఎవరైనా మన డ్రీమ్స్ గురించి చాలా వరకు పరుగులెడుతుంటాం. నాకు ఈరోజు ఏంటంటే ఇద్దరు కిడ్స్ ఎవరైతే ఉన్నారో, ఒకటి సాయి తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసాం, చదువుకోవాలి, స్కూల్కి వెళ్తున్నాడు హ్యాపీగా. ఏదైతే కార్తిక్ నా దృష్టికి రాగానే యాక్చువల్గా ఏంటంటే టాలెంట్ ఉంది. సో ఆ టాలెంట్ని బయటికి తీసుకురావాలంటే తప్పకుండా నేను నమ్మేది ఒకటే సిద్ధాంతం మేడం, సమయానికి ఒక మాట, సహాయానికి చిన్న చేయూత, అదే కొంతమంది లైఫ్లు మారుస్తుంది. ఏదైతే ఇప్పుడు సమయం పెట్టాం, అలాగే ఒక చిన్న మాట సాయంతో మీ వరకు తీసుకొచ్చిన వెంటనే ఇది ఇంత పెద్ద కార్యం అయ్యి ఈరోజు కార్తిక్ ఏదైతే ఉన్నాడో ముఖంలో చిరునవ్వు, అలాగే డ్రీమ్ అంతా కూడా ఫుల్ఫిల్ అయింది. ఏదో మూవీలో చెప్పినట్టు మన డ్రీమ్ మనం నెరవేర్చుకుంటే కన్నా పక్క వాళ్ళ డ్రీమ్ నెరవేర్చుకుంటే అందులో కిక్కే వేరు. ఆ కిక్ని నేను ఈరోజు వీళ్ళిద్దరి ముఖంలో ఆనందం చూసి ఎంజాయ్ చేస్తున్నాను. వెరీ హ్యాపీ మేడం. సో కార్తిక్ డ్రోన్ ఫ్లై చేద్దాం ఇప్పుడు ఫస్ట్, ఓకేనా? ఎస్,
ఒక నిస్సహాయతలో నుంచి ఒక ఉత్సాహం అంటే కార్తిక్ని చూస్తే అర్థమవుతోంది. నిజానికి కార్తిక్ సక్సెస్ స్టోరీ విన్న వాళ్ళు చాలామంది ఇన్స్పైర్ అవుతారు. కార్తిక్ ఏం చెప్పాలనుకుంటున్నావు? అదే మేడం, ఇప్పుడు నాకు సాయం చేసిన అందరికీ థ్యాంక్ యూ. ప్రతి రూపాయి సాయం చేస్తాను దానికోసం. ఇంకోటి ఏంటంటే నా టాలెంట్ చూసింది యువసేవ అరణ్య అని మా సార్ హరి గారు. ఇవన్నీ పెద్ద వెరీ గుడ్. దాని తర్వాత అన్నీలో నేను చాలా చూశాను. అన్నీ సర్వీస్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. అన్నీ దాంట్లో చూసిందంటే ఏంటంటే డబ్బులు అవసరం లేదు, సర్వీస్ ఫ్రీగా చేయొచ్చు. ఆ దాంట్లో అలాగా అన్నీ ఇంకా బాగా నచ్చారు. ఇంకోటి ఏంటంటే నేను రెంట్కి తెచ్చుకున్నప్పుడు డ్రోను డబ్బులు వచ్చేవి కావు. దానివల్ల ఏంటంటే అప్పుడు ఒకసారి నేను అడిగాను, అన్నయ్య డ్రోన్ కావాలని అంటే ఎంత ఉంటే అడిగారు. 70,000 వరకు నేను చెప్పాను ఫస్ట్. అదే ఈ అన్ని కాడికి వచ్చాము. అన్ని కాడికి వస్తే 70,000కి మాట్లాడదు. అంత అయిపోయిన తర్వాత మరీ అన్నీ అడిగారు. ఆ డ్రోన్ బెస్ట్ కాదంటే మరీ ఇంకో డ్రోన్కి వెళ్దాం. హై వెర్షన్ మినీ 4 ప్రోకి వెళ్తే దానికి అన్నీ ఒప్పుకున్నారు రేట్కి. ఇవన్నీ కదా ఒప్పించుతున్నారు. కాస్ట్ మరి మొన్న వచ్చాము. అన్నీ ఇంకా వెడ్డింగ్కి ఏ డ్రోన్ కావాలో అదే తీసుకోమన్నది. ఈ డ్రోన్ అడిగాను, ఇంకా డ్రోను తీసుకోమన్నది. ఇంకా అన్నీ తీసుకున్నారు. ఇద్దరిని చూస్తే మాకు చాలా హ్యాపీ అనిపిస్తోంది. సాయి వాళ్ళ ఇంటి దగ్గర మా పరిస్థితి తెలుసు. ఎందుకంటే పూర్తిగా అసలు ఉండలేనటువంటి సిచ్యువేషన్. మొత్తం ఇల్లు ఎలా ఉందంటే పూర్తిగా స్మెల్ వచ్చేసి కనీసం ఉండలేనటువంటి పరిస్థితిలో ఒక చిన్న పొయ్యి మీద అలా బియ్యం కడిగి పెట్టేసి ఆ రైసే ఆ అమ్మమ్మకి వాడు తినడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, సాయికి లెఫ్ట్ హ్యాండ్ కదా సాయి, నీకు రైట్ హ్యాండ్. అసలు రైట్ హ్యాండ్ పనిచేయదు. ఆ 2 కాళ్ళకి కూడా వేళ్ళు ఉండవు, తనకు అసలు గ్రిప్ కూడా ఉండదు. అలాంటి పరిస్థితిలో నుంచి ఈరోజు సాయి ఒక మంచి స్కూల్లో చదువుకోవడానికి యువసేవ అండ్ మా ఛానల్ కూడా చాలా గ్రేట్ ఇనిషియేట్ తీసుకుంది. ఈరోజు సాయి సెటిల్ అయ్యాడు. ఇప్పుడు కార్తిక్ వంతు వారం రోజుల్లోనే తన డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. సో తను ఒకటే కోరుతున్నాడు ఏంటంటే, నాకు ఇక ఎవరు డబ్బులు సాయం చేయదు, ఈవెంట్స్ ఉంటే కనుక చెప్పండి, దాని నుంచి నేను ముందుకు వెళ్ళగలుగుతాను, కుటుంబాన్ని పోషించుకోగలుగుతాను. నేను ఎవరి మీద డిపెండర్గా కాకుండా ఒక ఎంటర్ప్యూనర్గా. నేను ఈ పదం ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ కార్తిక్ చెప్పాడు, నేను ఎవరికైనా ఇంకా సహాయపడే సిచ్యువేషన్కి వెళ్తాను మేడం, ఆ స్టేజ్కి వెళ్ళాలని నేను బ్లెస్సింగ్స్ అడుగుతున్నాను మీ అందరి నుంచి అని. సో ఏమో అవ్వచ్చేమో. సో తనలో ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ అట్లా అనిపిస్తూ ఉంది. సాయి కంగ్రాచులేషన్స్ అండ్ కార్తిక్ కంగ్రాచులేషన్స్ మా. నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు బాగా ఏం చేయాలి, ఈవెంట్స్ చేయాలి. దాంతోపాటు ఐ డ్రీమ్లో చూసిన అందరికీ చాలా థ్యాంక్స్. నాకు ఎంత బాగా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీకు చాలా థ్యాంక్స్. నేను అడిగినందునే మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో ఆల్వేస్ ఐ డ్రీమ్ ఎప్పుడు పబ్లిక్ తరపునే ఉంటుంది. ఎంతోమంది కష్టాలు చూపిస్తూ వాళ్ళ కన్నీళ్లు తుడిచే ప్రయత్నంలో మీ అందరి సపోర్ట్తోనే మేము ఎంతోమంది లైఫ్ నిలబెట్టడానికి. సో యువసేవ లాంటి స్వచ్ఛంద సంస్థలు చాలా వరకు పనిచేస్తున్నాయి. జెన్యూన్గా పనిచేసే వాళ్ళు ఎలా ఉంటుందంటే రిజల్ట్ ఇలా ఉంటుంది. సో ఒకే స్టోరీలో ఇద్దరు సక్సెస్ కోసం మీకు ఇంత హ్యాపీగా, ఇంత ప్రౌడ్గా, హానెస్ట్గా మేము మీకు చెప్పగలుగుతున్నామంటే ఎవ్రీ క్రెడిట్ మీకు కూడా వస్తుంది. ఎందుకంటే మీరందరూ హెల్ప్ చేయబట్టే, మీరందరూ ఆ కార్తిక్ని ఆ సిచ్యువేషన్లో పలకరించడానికి కాల్ చేసిన వాళ్ళు, ఏంటి కార్తిక్ ఏంటి నీ పొజిషన్ అని అడగటానికి ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఒక రకంగా ధైర్యం ఇచ్చినటువంటి కాల్సే చెప్పాలి. మేడం యాక్చువల్గా ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న మెసేజ్ చెప్పాలనుకుంటున్నానండి. ఇక్కడ ఏదైతే మేడం చెప్పినట్టుగా యాక్చువల్గా జర్నలిజంలో చాలామంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ సోషల్ మీడియాలో చూస్తున్నాం చాలా వరకు. ఇప్పుడు ఇక్కడ యువసేవ అంటే పిల్లలిద్దరికి కూడా మనసులో ఉంది యువసేవ అనేది ఇలా ముందుకు వచ్చేసారని. కానీ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మీద అంటారు. అలాగే జర్నలిజంలో అంటే మైక్ పెట్టుకొని అంటే చాలా ఈవెంట్స్ వరకు ఉంటాయి. కానీ నా రియల్ లైఫ్లో మేడం లక్ష్మీ మేడం గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనం ఒక
ఎవరైతే ప్యాథటిక్ కండిషన్లో ఉన్నారో వాళ్ళకి లైఫ్ ఇవ్వాలని ఉంటుంది, కానీ అది చెప్పినప్పుడు అట్నుంచి రెస్పాండ్ అయ్యే విధానం మేడం ఇమీడియట్గా ఏది చెప్పినా కానీ, సో ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఎప్పుడైతే ఉంటుందో తప్పకుండా మాలాగా సమాజ సేవ, సమాజ స్పృహ ఉన్న వాళ్ళకి ఇంకా రెట్టింపుని చేస్తుంది బాధ్యతని. అంటే ఎక్కడ కూడా డిస్కరేజ్ అవ్వకుండా అదే మీరు సాయి విషయంలో చేశారు. సో వాడు ఈరోజు సమ్మర్ ఒకేషన్స్కి ఈరోజు వైజాగ్ రావడం, మనతో కూడా ఈ ఈవెంట్లో పాలు పంచుకున్నాడు. దీపావళి కూడా ఆల్రెడీ సెలబ్రేట్ చేసాం సాయితో పాటు. సాయి ప్రతిదీ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఎంకరేజ్మెంట్తోనే ఇప్పుడు మీరు చూస్తున్నారు వ్యూవర్స్ అందరూ కూడా ఇమీడియట్గా నెక్స్ట్ ఎవరైతే కార్తిక్ చెప్పినట్టుగా, అంటే మేము ఇప్పుడు కూడా మేడం తెలుసు సేవ చేయాలన్న సంకల్పం ఉంటే వేలు లక్షలు కాదు, ఒక సమయానికి ఒక మాట. ఈరోజు వైజాగ్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం, అలాగే చాలామంది చేయొచ్చు. బట్ ఎవరికైతే నేను మీ తరపు నుంచి వెల్కమ్ చెప్తున్నాను మేడం. ఇలాంటి కేసెస్ వైజాగ్లో ఉన్నాయి కాబట్టి కేవలం ఇది హరిప్రసాద్ యువసేవ నుంచి లేదా ఐ డ్రీమ్ లక్ష్మీ గారు వాళ్ళ టీం తరపు నుంచి ఇక్కడికి అంకితం అయిపోకూడదు. ఇతర జిల్లాల్లోని ఇతర ప్లేసెస్లో కూడా ఇటువంటి వాళ్ళు ఎదురైనప్పుడు ఈ ప్రక్రియ ఏదైతే నేను చేశానో అది మీరు కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యండి. అలాగే జర్నలిజంలో ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి టీమ్స్నే స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఒక అడుగు ముందుకేస్తే తప్పకుండా వీలైతే స్పెషల్లీ ఛాలెంజ్డ్, మనం వికలాంగులను కూడా అనకూడదు, దివ్యాంగులను అనాలి మేడం. ఇలాంటి వాళ్ళు ఇంకోటి మేడం, కార్తీక్ ఏదైతే మేడం చెప్పినట్టుగా ఇదంతా చాలా వరకు అందరూ స్ప్రెడ్ చేశారు సోషల్ మీడియాలో. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆఫీస్ నుంచి కూడా మెసేజ్ వచ్చింది మేడం. అప్కమింగ్ డేస్లో కార్తీక్ గురించి ఈవెన్ కలబోతున్నట్టు కూడా ఛాన్స్ వస్తుందని చెప్పేసి పేసీ నుంచి కాల్ వచ్చింది. లెట్ us హోప్ ద బెస్ట్. తప్పకుండా గవర్నమెంట్ వాళ్ళు కూడా కార్తీక్కి తగిన సహకారం అందజేస్తారని కోరుకుందాం. సో ఎవరైతే ఇలాగ సేవ చేద్దామని మనస్తత్వం ఉండి రూటింగ్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను చేస్తుంది అదే ఫ్రెండ్స్, వేలు లక్షలు కాదు, రండి చెయ్యి కలుపుదాం. ఇటువంటి పిల్లలు ఎంతోమందికి మనకు తోచిన సాయం చేసి వాళ్ళ లైఫ్లో వెలుగులు నింపుదాం. అదే ఈరోజు ఐ డ్రీమ్ యాజమాన్యం కానీ ఇక్కడ ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి యువసేవ నుంచి నేను కానీ చేసింది ఇదే ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇక్కడ ఇందులో కార్తీక్కి 10 రూపాయల నుంచి 1000 వరకు డబ్బులు ఇచ్చిన వారు ఉన్నారు. కానీ ఇందులో కూడా సోషల్ మీడియాలో కూడా ఏమవుతుందంటే మేడం, ఇటువంటి వాళ్ళ మీద కూడా సైబర్ క్రైమ్ అనేది వాళ్ళు పడడం. దీనిపైన నేను ఒక క్లారిటీ ఇస్తాను. నిజానికి ఎవరైతే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మనం రూపాయి సాయం చేసే పరిస్థితి లేకపోయినా అబ్బాయికి కాల్ చేసి ఒకసారి విష్ చేద్దాం, ఒక ధైర్యాన్ని ఇద్దాం అనే ఆలోచనతోనే 100% ఉంటారు. కానీ కొంతమంది సైబర్ ఫ్రాడ్స్ చేసే వాళ్ళు మాత్రం ఇలాంటి సిచ్యువేషన్స్ని కూడా ఒక ఎమోషనల్ పరిస్థితిని కూడా వాడుకోవడానికి ట్రై చేస్తున్నారు. సోను సూద్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం, సార్ మాట్లాడతారంట అంటూ ఒక ఫేక్ కాల్ కార్తీక్ వచ్చింది. సోను సూద్ గారే మాట్లాడుతున్నారు అనే ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్లోనికి తను వెళ్ళిపోయాడు. బట్ ఇమ్మీడియట్గా హరి గారు అలర్ట్ అవ్వటం వల్ల సాయం కోసం తనకు వచ్చినటువంటి హెల్పింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఫ్రాడ్ కాకుండా అక్కడ ప్రొటెక్ట్ చేయబడింది. సో ఈ విషయంలో కూడా దయచేసి ఇలాంటి వాళ్ళకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, జస్ట్ మీరు ఆ వీడియో చూసి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినా సరిపోద్ది. కానీ ఈ వీళ్ళని కూడా ఇలాంటి పరిస్థితిలో కూడా మోసగించి డబ్బులు కాజేయాలనుకోవడం చాలా దుర్మార్గం. సో ఈ చీటింగ్ కూడా, ఈ ఫ్రాడ్ కూడా కార్తీక్ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో దయచేసి అలర్ట్గా ఉండండి. ఇంకొకటి హరి గారు చెప్పినట్టు ఒక మనిషికో ఒక ప్రాంతానికో ఒక సేవ అనేది పరిమితం ఎప్పుడూ కాకూడదు. సో ఇలాంటి మైండ్ సెట్తో మరొకరికి సహాయం చేయాలి. డబ్బు రూపాన్నే కాదు, మాట రూపంలో సహాయం చేసినా అది మరొకరికి లైఫ్ ఇస్తుంది. అలాంటి కాన్సెప్ట్తో ఎవరైనా ఉంటే ఏ ప్రాంతానికి చెందిన వారైనా కూడా జస్ట్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, అప్రోచ్ అవ్వండి. టీమ్ యువసేవ ఇంకా విస్తృతంగా తన సర్వీస్ చేయాలి అనుకుంటుంది. బట్ మ్యాన్ పవర్ లేక హరిగారికి ఒక్కరికే ఇది పరిమితం అవుతోంది. హరిగారితో మేము కాస్త సపోర్ట్గా నిలుస్తున్నాం. బట్ ఇలాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే కనుక మేము డబ్బులు పెట్టి సేవ చేయలేకపోతున్నాం, కానీ మాలో ఆలోచన ఉంది, మంచి హృదయం ఉంది అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వండి. కంగ్రాచులేషన్స్ ఒకసారి కార్తీక్ అండ్ సాయి. నాన్న నువ్వు బాగా చదువుకోవాలి, అర్థమైందా? ఎస్, ఫైనల్లీ మేడం చాలా అద్భుతమైన ఇది చేశారు. నేను కోరుకుంటుంది ఇదే ఫ్రెండ్స్, సేవ చేయాలని వాళ్ళు దెర్ ఈజ్ నో రిజిస్ట్రేషన్ ఫీజ్, నథింగ్. సేవ చేయాలని సంకల్పం ఉంటే మీరు వైజాగ్ కూడా రావసరం లేదు. 1 కాల్ వైజాగ్ యువసేవ 9948245355. ఇది బ్లడ్ గురించి అవ్వచ్చు, లేదా అనాథ డెడ్ బాడీలు కావచ్చు, ఇంక ఇతర అంశాలు అవ్వచ్చు. ఎవరైనా మీకు సేవ చేయాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి విత్ 0 ఫీ. అండ్ మీరు వైజాగ్ కూడా రావసరం లేదు. మీరున్న స్థావరం నుంచే యాక్టివిటీస్ చేసేలాగా వీఆర్ హియర్.
అందరం కూడా చేయి కలుపుదాం. బోర్డర్లో మనం చూస్తున్నాం సోల్జర్స్ ఎంతోమంది ప్రాణాలు త్యాగాలు చేసి దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అలాంటిది మన సమాజంలో మన చుట్టుపక్కల ఉన్న ఇటువంటి చిన్న సమస్యలపై మనం పోరాటం చేసి సొల్యూషన్ తేకపోతే సో ఫీలింగ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అంటాం మేడం, మాది అదే స్లోగన్. సో బోర్డర్లోకి వెళ్ళి మనం అంత కష్టపడట్లే, కానీ వాళ్ళు అహర్నెస్లు నిద్ర లేకుండా చేసిన త్యాగమే మనం ఇంత ప్రశాంతంగా ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తాం. అట్లీస్ట్ మన చుట్టుపక్కల ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగితే దట్స్ ఆల్సో సర్వీస్. సో దట్ ఈజ్ ఆ త్రోవకు చెందిన వాడిని నేను మేడం. ఇక్కడ ఉన్న ఈ చిన్న ఏవైతే నాకు ఎదురైన సంఘటనలకి నేను తక్షణమే అంటే ఎక్కడైనా సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి ఓలిపోతూ డబ్బులు ఏం పెట్టట్లేదు మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్తీక్ది ఇప్పుడు ఈరోజు ఎంత బడ్జెట్తో డే 1 నేను ఇక్కడ సర్వీస్ సెంటర్కి వచ్చాను. యాక్చువల్గా ఇక్కడ ఏరో ల్యాబ్స్ ఎవరైతే ఉన్నారో బాబు గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి, బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఆయనకున్న పరిధిలో అంటే బయట కస్టమర్కి ఇక్కడికి నేను కన్విన్స్ చేసేవాడిని, కానీ ఆశ చిన్నది. ఈరోజు ఆశ ఒక చిన్న ఆశతోనే వచ్చాడు. అండ్ మొన్నటి వరకు ఒక 70,000 వరకు గ్యాదర్ అయితే అనియా ఇక్కడతో మనకి చాలు అనియా చెప్పేద్దాం అంటే నేను ఇంకా బయట ఎంక్వైరీ చేశాను. ఎందుకంటే వాడికి ఇచ్చేది ఒక 30,000-40,000లో వేస్ట్ అవ్వకూడదు, బెటర్ అవ్వాలి. అంటే లైఫ్ లాంగ్ ఇప్పుడు ఎందుకంటే అది ఫ్యూచర్లో వెడ్డింగ్ ఈవెంట్స్ కానీ అప్గ్రేడ్ అడుగుతారు, అంటే వాడికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరగాలి. సో మేడం చెప్పినట్టుగా ఇప్పుడు ఇది కార్తీక్కి కాల్స్ వస్తున్నాయి. సో నో నీడ్ ఆఫ్ మనీ, బట్ చిన్న బర్త్డే ఈవెంట్స్ కానీ వెడ్డింగ్స్ కానీ అండ్ ఇంకోటి ఆయన్ని జాలి చూపించి కూడా మీరు ఎవరు కూడా ఒక్కసారి ఫుటేజ్ చూడండి. ఆ టాలెంట్ ఉంది కాబట్టి ఈరోజు నేను కూడా కార్తీక్ ఇష్యూని మీ ముందుకు తీసుకొచ్చాను మేడం. ఏదైతే కార్తీక్ ఫ్యామిలీ గురించి కూడా చాలామందికి డౌట్ రావచ్చు, 100% నేనే వెళ్ళి లైవ్లో చూశాను, మేడం కూడా వచ్చారు. సో రేకిల్ షెడ్ అందులో ఎందుకంటే ఫ్యామిలీని కొన్ని విషయాలు మనం ఎక్స్పోజ్ చేయలేం కాబట్టి వాళ్ళ అమ్మమ్మ గారికి కూడా కాల్ తీసేశారు. నేను వెళ్ళి విజిట్ చేసి అంత పక్క చేయను, ఎందుకంటే వర్షం పడితే కారిపోయే రేకులు ఇంట్లో ఉన్నాడు కార్తీక్. సడన్గా ఒకవేళ ఎవరైనా మనకున్న వ్యూవర్స్ కూడా దే కెన్ కమ్ డైరెక్ట్లీ అండ్ విజిట్ దర్ హౌస్, అంటే వీడియోస్ అవి కాకుండా వచ్చి తప్పకుండా కార్తీక్ ఫ్యామిలీని విజిట్ చేసి స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. మీరు అనుకోవచ్చు ఎవరో ఒక పర్సన్ ఏదైనా NGOs నుంచి కాల్ చేస్తే బ్లైండ్గా వెళ్ళి హెల్ప్ చేస్తామని కాదు. మీరు ఇచ్చే ప్రతి రూపాయి మాకు చాలా అమూల్యమైనది, ఎందుకంటే అది ఎంతవరకు జెన్యూన్, ఎంతవరకు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఒక లైఫ్ ఇస్తుంది అని మేము ఫస్ట్ చాలా అనాలిసిస్ చేస్తాం. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ అబ్బాయి చెప్తున్న దాంట్లో జెన్యూనిటీ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే ఒక వీడియో అనేది మీకు స్క్రీన్పై చూపించడం, మీ అందరి హెల్ప్ అడగటం, మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఈరోజు కార్తిక్కి ఈ సక్సెస్ అనమాట. సో యువసేవ నుంచి మరొక సక్సెస్ స్టోరీ కార్తిక్ది అండ్ సాయిది అండ్ మా యాంకర్ ప్రశాంత్ డిడ్ గ్రేట్ జాబ్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, కార్తీక్ హ్యాపీ. ఈ అకేషన్లోనే మేము సాయిని కూడా పిలిపించుకున్నాం. SOS నుంచి ఒక 1 వీక్ వరకు యువసేవ అండర్లో ఏంటంటే అక్కడ చాలా ప్రాసెస్ ఉంటుంది. సో నువ్వు కూడా రావాలి నాన్న అంటే చక్కగా సాయి కూడా ఫస్ట్ కార్తిక్ అన్నకి. ఓకేనా, కంగ్రాచులేషన్స్ కార్తిక్. కంగ్రాచులేషన్స్ సాయి, నువ్వు బాగా చదువుకోవాలి. నువ్వు నాకు మాట ఇచ్చావు ఏమవుతానని, డాక్టర్ అవుతానని, అర్థమైందా? గాడ్ బ్లెస్ యూ. ఓకేనా. సో ఇక మనం కార్తిక్ చేయాల్సింది అంతా ఏంటంటే ఈవెంట్స్ ఏవైనా ఉంటే మీ హెల్ప్, మీ సపోర్ట్ ఇవ్వండి. తన స్క్రీన్ పైన నెంబర్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం, జస్ట్ సేవ్ చేసుకోండి కార్తిక్ది, వైజాగ్ కార్తిక్ ఫర్ డ్రోన్ సర్వీస్ అని చెప్పి. సో మీ వంతుగా మీరు ఏదైనా తనకి వర్క్ ఇచ్చి కాస్త హెల్ప్ చేస్తే కనుక తను ఇంకా ముందుకు వెళ్ళటానికి, మరొకరికి అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ చెప్పేద్దామా ఒకసారి ఫైనల్లీ? థ్యాంక్ యూ మేడం. ఎస్, అన్నికి థ్యాంక్ యూ, అందరికి మీకు థ్యాంక్స్, ఇంకో ఆయనకి థ్యాంక్స్. సర్వీస్ సెంటర్ గారికి అలాగనే సర్వీస్ సెంటర్ ఆయనకి అన్నీ చాలా బాగా తగ్గించారు. ఏరో ల్యాబ్స్ నుంచి కూడా కార్తిక్కి చాలా సపోర్ట్ ఉంది. ఒక స్వీట్ తినిపించినాక స్వీటెస్ట్ న్యూస్ కూడా విన్నాం. గాడ్ బ్లెస్ యూ నాన్న. కార్తీక్ ఉన్న సిచ్యువేషన్ బట్టి దానికి మొత్తం తనకి హెల్ప్ జరగడానికి మొత్తం హరి గారేనండి మొత్తం కర్త కర్మక్రియ. మా సంస్థ తరపు నుంచి ఒక మంచి డ్రోన్ని ఆయనకి ఇప్పించారు. ఆ ఇప్పించడంలోని మా పరిధిలో ఎంత ఉందో అంత తగ్గించి మేము ఇవ్వడమే కాకుండా తన కోసం మేము స్పెషల్గా 1 సంవత్సరం పాటు డ్రోన్లో ఎటువంటి డ్యామేజ్ జరిగినా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మా సంస్థ కంప్లీట్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ తనకి ఫ్రీగా అందించడం జరుగుతుందండి. ఇది మా సంస్థ నుంచి తన కోసం మేము ఒక గిఫ్ట్ అనుకుంటారా, లేకపోతే మా నుంచి కూడా ఒక హెల్ప్ అనుకుంటారా? థ్యాంక్ యూ. సో మా యాంకర్ ప్రశాంత్ కూడా ఒక ఫ్యూ వర్డ్స్, ఎందుకంటే యంగెస్ట్ పర్సన్స్ వీళ్ళందరికీ ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ ఇది. సో ప్రశాంత్ ఏం చెప్తావు కార్తీక్ని చూసిన తర్వాత? ఫస్ట్ కార్తీక్ని చూశాను మేడం. చూసిన తర్వాత అంటే మొత్తం నేను కూలిపోయాను, ఏం లేదు అని అన్నాడు. అయితే ఇప్పుడు నువ్వేం అడగాలనుకుంటున్నావు అంటే, అన్న
నాకేం వద్దన్న, డబ్బులు కూడా నాకేం వద్దు, జస్ట్ నాకు ఒక డ్రోన్ ఇస్తే చాలు, నేను అది సంపాదించుకుంటాను దాంతో. ఆ డ్రోన్ తర్వాత నాకు ఈవెంట్లు అప్ చెప్తే నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను. నాకు ఇలాగ నా ఒంట్లో ప్రాబ్లమ్ సిచ్యువేషన్స్ ఇలాగ ఉన్నా సరే నాకు ఎవరు దయతెలిచి నాకు డబ్బులు ఇవ్వకండి. నా టాలెంట్ని చూసి నాకు డ్రోన్ ఒకసారి నమ్మి నా డ్రోన్ నచ్చితే పెట్టండి, తర్వాత నా టాలెంట్ చూసి నా టాలెంట్ నచ్చితే నాకు తిరిగి నాకు అమౌంట్ పే చేయండి, నేను ఈవెంట్లు అవి తీస్తాను. చిన్న చిన్న బర్త్డేలు ఉన్నా నాకు దగ్గరగా ఉన్న వాళ్ళు నాకు కొంచెం హెల్ప్ చేస్తే నేను నా ఫ్యామిలీని పోషించుకోగలను కూడా నాకు చెప్పడం జరిగింది. సో కార్తిక్ స్టోరీ విన్న వెంటనే మా ఐడ్రీమ్ మేనేజ్మెంట్ కూడా ఎన్ని పేజెస్ ఉన్నాయో ఐడ్రీమ్ పేజెస్ అన్నిటిలో కూడా ఇమీడియట్గా ఆ స్టోరీని వైరల్ చేయటం, చాలామంది హ్యూజ్గా ముందుకొచ్చి రెస్పాండ్ అవటం, అమౌంట్ పంపించడం. ఈవెన్ వారం రోజులు కూడా పట్టలేదు, మొన్నే అమౌంట్ కూడా వచ్చేసింది. 70,000 వస్తే చాలు, 70,000తో డ్రోన్ కొనుక్కొని హ్యాపీ అయిపోదాం అనుకున్న కార్తిక్కి సో హై వెర్షన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఏరో ల్యాబ్స్ వాళ్ళు అండ్ యువసేవ నుంచి హరి గారు అండ్ మన ఛానల్ నుంచి కూడా ఒక గ్రేట్ సపోర్ట్ అండ్ వ్యూస్, మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ మాత్రం ఈ సక్సెస్కి ప్రధానమైన కారణం. సో మీకు బిగ్ క్లాప్స్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు